Hey, hi, hello students. Welcome back to our channel. So in this video, we are going to discuss about mathematics in physics. సో చాలా మంది స్టూడెంట్స్ ఎప్పుడైనా ఫిజిక్స్ లో సఫర్ అయ్యేది లేకపోతే ఫిజిక్స్ లో ఏమైనా ఇన్వాల్వ్ చేద్దాం అన్నప్పుడు పెద్దగా సఫర్ అయ్యేది ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది చాలా డిఫికల్టీగా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా చేస్తున్నప్పుడు కానీ ఆ కాన్సెప్ట్ చేస్తున్నప్పుడు కానీ మ్యాథమెటిక్స్ అనేది ఫిజిక్స్ లో ఎలా ఇన్వాల్వ్ అవుతుంది, మ్యాథమెటికల్ టూల్స్ ఫిజిక్స్ లో ఎలా ఉంటాయి అనేది ఇన్ దిస్ వీడియో వి విల్ గో and discuss very deeply why is this mathematics is very important key role playing in the physics అని చెప్పుదాం. సో అంటే మనకి ఫిజిక్స్ లో మనకి ఓవరాల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మ్యాథమెటిక్స్ లో మనం ఆల్రెడీ నేర్చుకుంటాం. చిన్న చిన్న జాల్జిబ్రాక్ ఈక్వేషన్స్, చిన్న చిన్న ఫంక్షన్స్ అని తెలుసు. కానీ మోస్ట్లీ మనకి డిఫికల్టీ ఉన్న థింగ్స్ ఏంటంటే మనకి ఫిజిక్స్ లో డిఫరెన్షియేషన్ అని మనకు తెలిసి వస్తుంది. డిఫరెన్షియేషన్, ఈ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అనే రెండు టర్మ్స్ అనేటివి మనకు మ్యాథమెటిక్స్ లో బాగా ఇన్వాల్వ్ అవుతా ఉంటాయి. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ కంప్లీట్ సెషన్ అబౌట్ డిఫరెన్షియేషన్. ఈ కంప్లీట్ వీడియోలో మనం కంపల్సరీ డిఫరెన్షియేషన్ మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చేలాగా మనం చెప్పుకుందాం డీప్ గా అసలు డిఫరెన్షియేషన్ ఎందుకు ఫిజిక్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది, ఎక్కడ మనకు డిఫరెన్షియేషన్ అనేది అవసరం అవుతుంది. చాలా సార్లు సింపుల్ గా మనం వెలాసిటీ అంటే సింపుల్ గా చెప్పేస్తాం, వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిఎస్ బై డిటి అంటాం. వాట్ ఈస్ డిఎస్ బై డిటి? అండ్ లేకపోతే యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు డివి బై డిటి అంటాం. లేకపోతే ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిపి బై డిటి అంటాం. వాట్ ఈస్ డిపి బై డిటి? డి బై డిటి అంటే ఏంటి? డి బై డిటిని ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఒక డిఫరెంట్ థింగ్స్ ఎందుకు డెవలప్ అవుతున్నాయి, వాటిని యూజ్ చేస్తూ న్యూమరికల్స్ ఎలా అప్లోడ్ చేస్తాం, ఇవన్నిటి గురించి ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు డెఫినెట్ గా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ చేస్తున్న వాళ్ళైతే అందరికి ఎంపీసీ బైపీసీ అందరు స్టూడెంట్స్ కి ఫస్ట్ వీటన్నిటి గురించి డిస్కషన్ చేయాలంటే ఫస్ట్ డిఫరెన్షియేషన్ అనేది తెలియాలి. బైపీసీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఎంపీసీ వాళ్ళకు కూడా మ్యాథ్స్ బి లో వస్తుంటుంది డిఫరెన్షియేషన్ గురించి. కానీ బిగినింగ్స్ లో ఉన్న వాళ్ళకి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. అది మన ఫిజిక్స్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఈ కంప్లీట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ టుడే వీడియో. టుడే డిఫరెన్షియేషన్ ఇన్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ లో డిఫరెన్షియేషన్ ఇన్ ఫిజిక్స్ లో ఎలా యూజ్ అవుతుంది అన్న విషయం ఈ రోజు డిస్కషన్ చేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో గురించి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కంటెంట్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు ఈ వీడియోస్ అనేది అవైలబుల్ గా ఉంటది. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో. టుడే ఇస్ డిఫరెన్షియేషన్. ఈ డిఫరెన్షియేషన్ మనకి ఎలా యూజ్ అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. సో జనరల్లీ మనకు ఈ డిఫరెన్షియేషన్ ఎక్కడ ప్రాబ్లం ఇస్తుంది మనం ఫిజిక్స్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ డీప్ గా మనం ఈ డిఫరెన్షియేషన్ గురించి డిస్కషన్ చేయాలంటే వీ హావ్ టు బి నో మనకి ఈక్వేషన్స్ లేకపోతే గ్రాఫ్ ను యూజ్ చేస్తూ మనం డిఫరెన్షియేషన్ ను డిఫైన్ చేద్దాం. చూడండి, ఫర్ సపోజ్ లెట్ us టేక్ ఎనీ వన్ గ్రాఫ్ లైక్ దిస్ ఎక్స్ వర్సెస్ వై గ్రాఫ్ తీసుకుందాం. ఈ ఎక్స్ వర్సెస్ వై గ్రాఫ్ తీసుకుని ఇలా స్ట్రెయిట్ లైన్ లో ఒక గ్రాఫ్ ఉంది అంటే we have to find slope of the graph. లేకపోతే స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ నుంచి మనకు tan theta కూడా వస్తుంది కదా, tan theta is equals to మనం డిఫైన్ చేయొచ్చు. ఇలాంటి స్ట్రెయిట్ లైన్ ఉన్నప్పుడు సింపుల్ గా మనం ఇలా అస్యూమ్ చేసుకుంటే ఫర్ సపోజ్ దిస్ ఇస్ వన్ x1 అండ్ దిస్ ఇస్ x2. లెట్ us assume this is y1 and this one is y2 అని అనుకొని జస్ట్ స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ అంటే tan theta లేకపోతే అది తీసుకొని ఏం రాస్తాం, సింపుల్ గా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అని రాసేస్తాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనకి జనరల్ గా సింపుల్ ఇలాంటి గ్రాఫ్స్ ఉన్నాయంటే మనం ఈజీగా చెప్పేస్తాం. కానీ ఇక్కడ మనకు ఇంకొక గ్రాఫ్ ఇలా వస్తుంది చూడండి. ఎప్పుడు మనకు స్ట్రెయిట్ లైన్ లో గ్రాఫ్స్ రావాలని లేదు కదా. అగైన్ ఐఎమ్ టేకింగ్ y వర్సెస్ x గ్రాఫ్. నౌ ద గ్రాఫ్ ఈస్ కమ్స్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ కర్వ్ షేప్ లో వచ్చిన గ్రాఫ్ ఉన్నప్పుడు ఇప్పుడు దీనికి స్లోప్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? దట్ ఈస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. స్లోప్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మ్యాథమెటిక్స్ లో డిఫరెన్షియేట్ గా చేస్తారు. కానీ మనం ఇక్కడ ఫిజిక్స్ లో ఇలాంటి గ్రాఫ్స్ ఉన్నప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి సాల్వ్ చేస్తే మనకు కంప్లీట్ సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుంది అనేది ఈ డిఫరెన్షియేషన్ అనేది ఇస్తుంది. డిఫరెన్షియేషన్ ఈజ్ నథింగ్ బట్ వీ హావ్ టు బి క్యాలిక్యులేట్ విత్ ఇండివిజువల్ పార్ట్స్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే సింపుల్ గా ఎక్కడ క్యాలిక్యులేట్ చేసినా యూ కెన్ ఫైండ్ టీటా హియర్ అగైన్ సేమ్, అండ్ ఇక్కడ కూడా టీటా సేమ్ వస్తుంది. ఇంకెక్కడ ఇంకో స్లోప్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేసినా కానీ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూడా టీటా సేమ్ అని వస్తుంది. ఎవ్రీవేర్ ఇన్ ద లైన్ ద యాంగిల్ ఆఫ్ టీటా ఈజ్ కాన్స్టెంట్. అంటే యాంగిల్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ గా ఉంది, యాంగిల్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, కమింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ స్లోప్స్, మళ్ళీ సేమ్ ఎక్స్ వర్సెస్ వై గ్రాఫ్ తీసుకొని ఇలాంటి కర్వ్డ్ షేప్ ఒకవేళ ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ మనకి యాంగిల్స్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి. చూడండి, మనం ఒకవేళ డీప్ గా డిస్కషన్ చేస్తే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ లేకపోతే ఇక్కడ యాంగిల్ అజ్యూమ్ చేసుకుంటే ఇక్కడ ఒక టీటా యాంగిల్ డెవలప్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్. అలాగే అక్కడ తీసుకున్నట్టుగా
అండ్ ఇంకొకసారి ఇక్కడ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, ఇలా తీసుకుంటే ఇక్కడ మన యాంగిల్ అనేది పెరుగుతా ఉంది చూడండి. ఎవ్రీవేర్ ద యాంగిల్ ఇస్ చేంజింగ్, ఇక్కడ ఏమవుతుంది యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. యాంగిల్ చేంజ్ అవుతుంది కాబట్టి మనకు అక్కడ డిస్కషన్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఓవరాల్ ఇప్పుడు యాంగిల్ చేంజ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ గా స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ ని క్యాలిక్యులేట్ చేయలేము. స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ tan θ is equals to డైరెక్ట్ గా y2 minus y1 లేకపోతే x2 minus x1 అని డైరెక్ట్ గా రాయలేము. సో ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్స్ లో మనకి అక్కడ థీటా అనేది చేంజ్ అవుతుంది అన్న పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. చూడండి ఇక్కడ థీటా వస్తుంది, ఇంకెక్కడ సమ్వేర్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ ఒక థీటా చేంజ్ అవుతుంది. ఎవ్రీవేర్ దట్ థీటా ఈస్ చేంజింగ్, యాంగిల్ చేంజ్ అయ్యే కొరకు మనకి ఇక్కడ వాల్యూ లేకపోతే స్లోప్ అనేది డైరెక్ట్ గా రాదు. ఈ స్లోప్ డైరెక్ట్ గా రావడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే, ఎవ్రీవేర్ వి హావ్ టు ఫైండ్ దట్ ఈస్ ఫర్ సపోజ్ dy is with respect to the dx. ఓకే, ఇక్కడ d by dx అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ద x అని చెప్తాం. ఇక్కడ d by dx x యాక్సిస్ తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. దేన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం? ఇక్కడ ఉన్న y వాల్యూ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న y వాల్యూ అంతేనా? ఈ y వాల్యూ అనేది చేంజ్ అవుతున్న కొద్ది మనకి డిఫరెన్షియేషన్ వాల్యూ కావాలి కాబట్టి we are doing differentiation d by dx by y అని కూడా రాస్తాం. అండ్ మీరు సింపుల్ గా అర్థం చేసుకునే పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకు మాక్సిమం డిఫరెన్స్ తో ఉన్న డిస్ప్లేస్మెంట్స్ కానీ టైం కానీ ఏదైనా ఉంటే సింపుల్ గా ఇలా y2 minus y1 లేకపోతే x2 minus x1 అని రిప్రజెంట్ చేస్తాం. సింపుల్ గా చూడండి, ఫర్ సపోజ్ మనం జనరల్ గా ఫిజిక్స్ లో డిస్కస్ చేసుకున్నాం, ds by dt అని రాస్తుంటారు, లేదా డెల్టా ఎస్ బై డెల్టా టీ అని కూడా రాస్తారు. ఇస్ దేర్ ఎనీ రాంగ్? ఈ బోత్ ఆర్ ఈక్వల్. ఎలా ఈక్వల్ చూడండి, ఈ ds బై dt అంటే ఎట్ ద ఫ్రాక్షన్ ఆఫ్ టైం లేకపోతే ఎట్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఎట్ ద ఇన్స్టెడ్ ఆఫ్ టైం వి హావ్ టు బి క్యాలిక్యులేట్ డిస్ప్లేస్మెంట్. కాబట్టి ఇలాంటి టైంలో డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం విత్ డిస్ప్లేస్మెంట్ చేస్తే మనకు వచ్చేది వెలాసిటీ అని చెప్తాం. సో వై యు రైటింగ్ డెల్టా ఎస్ బై డెల్టా టీ? ఈ డెల్టా ఎస్ బై డెల్టా టీ ఏం చేస్తుంది? This delta S by delta T is says that S2 minus S1 by T2 minus T1. S2 minus S1 by T2 minus T1. ఈ S2 minus S1 by T2 minus T1 ఎందుకు రాసుకున్నాం మనం అంటే, పర్టికులర్ డిస్ప్లేస్మెంట్స్ తెలుస్తుంది. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫర్ సపోజ్ డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం లేకపోతే ఏదైనా ఒక గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఇక్కడ తీసుకుందాం. ఫర్ సపోజ్ దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ లేకపోతే ఇది టైం అనుకోండి, దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ అనుకుందాం. ఎక్కడ తీసుకున్నా కానీ మనం పర్టికులర్ ఇన్స్టెడ్ ఆఫ్ టైం లో తీసుకుంటే మనకి ఇక్కడ S2 వాల్యూ వస్తుంది, S1 వాల్యూ వస్తుంది, T1 వాల్యూ వస్తుంది, T2 వాల్యూ వస్తుంది. అవునా? ఇక్కడ ఏమొస్తుంది? S1 వాల్యూ వస్తుంది, S2 వాల్యూ వస్తుంది. సింపుల్ గా మనం అర్థమవడం కోసం ఫిజిక్స్ లో అంటే T1 T2 వాల్యూ పర్టికులర్ గా తెలిస్తే అండ్ డిస్ప్లేస్మెంట్స్ పర్టికులర్ గా తెలిస్తే, లైక్ దస్ కైండ్ ఆఫ్ గ్రాఫ్ స్ట్రెయిట్ లైన్స్ లో ఉన్న గ్రాఫ్స్ తెలిస్తే we can easily says that S2 minus S1 by T2 minus T1 చేసేయచ్చు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఇలాంటి గ్రాఫ్స్ లేకపోతే ఇలా కర్వ్ షేప్ లో ఉన్న గ్రాఫ్స్ మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ ఆల్ ఈక్వేషన్స్ ఎట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. అంటే లైన్ అనేది స్ట్రైట్ గా లేదు, దాని స్లోప్ అనేది క్యాలిక్యులేట్ చేయడం కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి we have to use differentiation. Okay, this is the most major thing, difference why we are using differentiation. చాలా సార్లు మనకు డౌట్ వచ్చేది అదే. కొన్నిసార్లు ఇలా డెల్టా రాయొచ్చు, లేదా కొన్నిసార్లు ds by dt రాస్తారు. ఏది రాసినా గానీ that difference shows that this is the maximum difference between displacement and distance. Displacements difference అని చెప్పొచ్చు. This is the instead of displacement changes అని చెప్తాం. ఇన్స్టెడ్ గా చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా డిస్ప్లేస్మెంట్ చేంజెస్ జరిగితే అక్కడ మనం we cannot find easily to find the slope of the graph అవ్వచ్చు, లేకపోతే మనకు వచ్చే ఫిజికల్ క్వాంటిటీస్ అన్నిటి గురించి కూడా క్లియర్ గా చెప్పొచ్చు. క్లియరా? సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే, మెల్లగా ఈ డిఫరెన్షియేషన్ డెవలప్ చేస్తూ మనకి ఈక్వేషన్స్ ను ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. అదే విధంగా కొన్ని డిఫరెన్షియేషన్ థింగ్స్ చేయాలనుకుంటే ఆ డిఫరెన్షియేషన్ థింగ్స్ ని ఎలా చేస్తామో చూద్దాం. సో ఇప్పుడు ఈ డిఫరెన్షియేషన్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఈ డిఫరెన్షియేషన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఈ ఫిజిక్స్ లో మనం ఎలా యూజ్ చేస్తాం దీని గురించి అనేది ఇప్పుడు చూద్దాం. డిఫరెన్షియేషన్ ఈజ్ నథింగ్ బట్, మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్ ఇచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ వీ హావ్ టు డిస్కస్ అబౌట్ విత్ ఎగ్జాంపుల్స్. y is equal to x power n అనే ఒక ఫంక్షన్ ఇచ్చింది. అంటే y ఉంది మనకు ఈక్వేషన్ ఫంక్షన్ లో x పవర్ n అనే ఫంక్షన్ ఉంది. ఈ y ని మనం దేంతో డిఫరెన్షియేట్ చేస్తే మనకు డిఫరెన్షియేషన్ వాల్యూస్ వస్తాయి అనేది డిస్కషన్ చేస్తున్నాం. చూడండి, ఫర్ సపోజ్
ఇక్కడ మనం డిస్కషన్ చేయాలనుకుంటే ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్ చేయండి. ఓకే, చెప్తాను ఎందుకు చేయాలని కూడా చెప్తాను. dy dx ఆఫ్ x పవర్ n అనే ఫంక్షన్ తీసుకొని డిఫరెన్షియేషన్ చేస్తే దీనికి ఫార్ములా ఏముంటుందంటే n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 dy బై dx. ఇంకా మ్యాథమెటిక్స్ వాళ్ళు డైరెక్ట్ సింపుల్ గా y డాష్ అని కూడా రాస్తారు. డాష్ అంటే డిఫరెన్షియేషన్ అని చెప్తాం. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 అని చెప్తే దీనికి ఈ ఈక్వేషన్ కు మొత్తం సొల్యూషన్ అని చెప్పొచ్చు. అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు x పవర్ ఆఫ్ క్యూబ్ ఉంది అనుకోండి. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి మీకు చెప్తున్నా. dy బై dx ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ x పవర్ ఆఫ్ క్యూబ్ అంటే ఏం చెప్తాం 3 ఇంటూ x పవర్ ఆఫ్ 3 మైనస్ 1 అంటే 3x స్క్వేర్. దిస్ ఇస్ ద సొల్యూషన్. సార్ మరి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి అంటే మన ఫిజిక్స్ లో కూడా మనం డిస్కషన్ కంప్లీట్ గా ఈ సొల్యూషన్స్ లేకపోతే ఫార్ములాస్ అన్ని డిస్కషన్ చేసిన తర్వాత మన ఫిజిక్స్ లో ఈ ఈక్వేషన్స్ ఎలా యూజ్ అవుతున్నాయి అనేది డిస్కషన్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇలాగే చేస్తున్నాం సార్. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు x పవర్ n అంటున్నాం కదా, కానీ ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ x తో ఎందుకు చేస్తున్నాం? y కుడ్ నాట్ డు అనదర్ ఫ్రాక్షన్ dz తో ఎందుకు చేస్తున్నాం, dt తో ఎందుకు చేస్తున్నాం అంటే అక్కడ చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ ఈ ఫంక్షన్ ని ఓకేనా, ఈ ఫంక్షన్ ని మనం ఐఎమ్ డూయింగ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తున్నా ఓకేనా. అప్పుడు ఏమైతుంది d బై dt ఆఫ్ x పవర్ ఆఫ్ n. ఇక్కడ టైం తో డిఫరెన్షియేట్ చేస్తే ఏమైపోతుంది, మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏమో డిస్ప్లేస్మెంట్స్ లో ఉంది, t అంటేనేమో టైం అంటున్నాం. రెండు కోయిన్సైడ్ అవ్వట్లేదు. మనం తీసుకునే గ్రాఫ్ ఏమో x వర్సెస్ y ఉంది, కానీ టైం తో డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, జీరో వస్తుంది. అన్నోన్ ఫ్యాక్టర్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం అంటే ఈ టైం కి చేంజ్ అవుతున్నప్పుడు ఫంక్షన్ అనేది x అనేది టైం కి ఏమైతుంది, కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. కాబట్టి ద డిఫరెన్షియేషన్ ఈజ్ సింపుల్లీ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, see here dy by dx ఆఫ్ లేకపోతే ఫస్ట్ 5 y ఫంక్షన్ తీసుకున్నాం, y is equal to 5 అని తీసుకున్నాం. సరే ఇప్పుడు 5 కాన్స్టెంట్ ని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చా? చేయొచ్చు. ఎలా చేయొచ్చు? dy by dx లేకపోతే yx ఏదైనా కావచ్చు is equal to 0 అని రాస్తాం. ఎందుకు? ఇక్కడ y వాల్యూ ఎంత ఉంది, 5 ఉందంట. y వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది. ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ హియర్ y వర్సెస్ x గ్రాఫ్ మీకు తీసుకుంటున్నా అర్థం కావడం కోసం. y వర్సెస్ x గ్రాఫ్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ y వాల్యూ అనేది ఎట్ సమ్ పాయింట్ లో కాన్స్టెంట్ గా వెళ్ళిపోతుంది. దేర్ ఇస్ నో చేంజింగ్ ఆఫ్ x వాల్యూ. x వాల్యూ చేంజ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ చూడండి ఎక్కడ తీసుకున్నా కానీ మనకు y వాల్యూ అనేది కాన్స్టెంట్ ఉంది. y is equal to 5 ఉంది అంటే ఈ మొత్తం వాల్యూ ఎంత, 5 వాల్యూ. దిస్ ఇస్ 0 రైట్. అంటే 5 వాల్యూ తో ఉన్నప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళినా స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ కాన్స్టెంట్ ఉంది. సో స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ కాన్స్టెంట్ ఉంటే డిఫరెన్షియేషన్ దేంతో చేసినా కానీ మనకు వాల్యూ ఏమొస్తుంది, 0 వస్తుంది. అంటే యూ హ్యావ్ టు బి రిమెంబర్ దట్ వన్ పాయింట్ ఈస్, ఈ ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకోండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ద కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు కాన్స్టెంట్. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఏదైనా కావచ్చు, ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూ ఉంటే రాయొచ్చు. కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక వన్ ఫార్ములా, ఇది సెకండ్ ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములాస్ అన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఈ ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకొని కొంత బై హార్ట్ అనేది అవసరము. ఫిజిక్స్ లో కొంచెం ప్రాబ్లం ఈజీగా చేయాలి, నీట్ పర్పస్ లో లేకపోతే ఎంసెట్ పర్పస్ లో మెయిన్స్ కావాలి అని అనుకుంటే వీ హ్యావ్ టు బి practice on this kind of formulas. This will be help more in solving the problems. Clear? Let's go to the do. We have a number of problems in the class and we have a number of applications also. Clear? Why did you have take y is equal to 5, nothing but differentiation of constant is equal to 0 means we have to be take this is a constant value in this y versus x graph. Now we have a number of problems in this differentiation which formulas are always helping to solve the physics problems also. And of course all MPC students are very known in differentiation furtherly, but beginning of physics లో చదివేటప్పుడు మాత్రం అందరికీ కొత్తే. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పుడే వెళ్తారు కాబట్టి ఇంటర్మీడియట్ లోకి, అప్పుడు వాళ్ళకి మ్యాథ్స్ లో చాలా సార్లు వస్తుంది కానీ అది మనకు కొంచెం టైం పడుతూ ఉంటుంది. కాబట్టి ఫర్ సపోజ్ ఇక్కడ y is equal to లేకపోతే sin x డిఫరెన్షియేషన్ చేస్తే డైరెక్ట్ ఫార్ములాస్ రాసుకోండి. d by dx of sin x is equals to ఫార్ములాస్ అవసరం cos x అని రాస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వన్, సెకండ్ వన్ అనుకోండి, థర్డ్ వన్. నెక్స్ట్ d by dx of cos x రాసుకోండి is equal to ఏమవుతుంది, మైనస్ sin x వస్తుంది. అండ్ రిమెంబర్ వన్ మోర్ పాయింట్ ఇంపార్టెంట్ హియర్, I am doing cos x with respect to the differentiation x అని చేస్తున్నా. ఓకేనా, ఈ cos x ను with respect to x చేసినప్పుడు మాత్రమే ఇలా వస్తుంది. If any possible d by dx of cos theta, what value we will get,
0. ఎందుకు? you're doing theta angle with respect to the x అంట. Is that possible? No. This shows as a constant term for this kind of x components. That's why it's going to be 0. Simple. ఇప్పుడు మనం ఇక్కడ డిస్కషన్ చేసినట్టే సింపుల్ గా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అగైన్ we have more formulas in the differentiation. We have to be remember this all the things. d by dx of log x is equal to 1 by x. Simply we have to be write it here. And we have a number of problems. Differentiations. d by dx of tan x is secant square x. Next to d by dx of if any problem is formula is wrong, if I am wrong, please let me know in the comment section. Next, d by dx of sec x is equals to tan x into sec x. ఇది ఫార్ములా. జనరల్లీ మనకి ఇంత డెప్త్ గా అడగరు ఫిజిక్స్ లో, కానీ మనం కంప్లీట్ ఫార్ములాస్ నేర్చుకుంటే లెట్ నో వాట్ వీ హావ్ టు బి డూ ఇన్ ఫర్దర్ వే అని మనకు అవసరం అవుతుండొచ్చు. కాబట్టి ఐ యామ్ గోనా రైట్ ఆల్ ద ఫార్ములాస్ హియర్. నెక్స్ట్ సెకండ్ ఎక్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా మనకు d by dx of cosec x, that is equal to cosec x cot x. If I am anything wrong, please let me know. I am writing here. I think this is got minus. I think minus cosec x cot x is one of the formula. And ఇక్కడ మనకి ఇంకా చాలా ఫార్ములాస్ వస్తాయి. ఇంకొకటి ఏంటి, this is 7th and this one is 8th. And 9th one, d by dx of e power x is equals to, simply we got e power x only. ఎందుకంటే e power x వాల్యూ ఎప్పుడు డిఫరెన్షియేట్ చేసినా we will get same resultant physical quantity. And we have a number of constant. Constant is equal to differentiation అని చేస్తే కూడా మనకు 0 వస్తుంది. And remember one more point, మన ఫిజిక్స్ లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతున్న ఫార్ములా రాస్తున్నాం. d by dx of cos ax అనుకున్నాం. For suppose if anything is constant in the function, if anything is constant, this constant have to be taken out and write it as a minus cos x ఏంటి, d by dx of cos x అంటే minus sin x కాబట్టి minus sin ax into a అనేది కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి బయటకు రాసేసుకుంటాం. ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఎప్పుడైనా మొత్తం ఫంక్షన్ కి డిఫరెన్షియేట్ చేస్తాం. ఆ తర్వాత ఫంక్షన్ లో ఉన్న యాంగిల్స్ చేంజ్ అవుతుంటాయి కదా, యాంగిల్స్ చేంజ్ అవుతున్నప్పుడు కూడా మనం ఇలా రాస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఇంకొక ఫార్ములా చూసుకోండి, d by dx of e power ax రాసుకున్నాం. ఇక్కడ x ప్లేస్ లో e power x, a అనేది కాన్స్టెంట్ అనుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు a కిందికి వస్తుంది, e power of x అనేది డిఫరెన్షియేట్ చేసినాం. ఎందుకు? ఫస్ట్ e power x డిఫరెన్షియేట్ చేయండి, దట్ ఇంప్లాయిస్ ఇక్కడ రాస్తున్నాం చూడండి, d by dx of e power ax is equals to, అంటే ఇప్పుడు ఫస్ట్ e power ax డిఫరెన్షియేట్ చేసి e power ax ఇక్కడ ఏ వస్తుంది, సారీ, ఓకే, e power ax అండ్ ఈ e power ax డిఫరెన్షియేషన్ చేస్తే a into dx by dx, అంటే ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఏ మిగులుతుంది కాబట్టి a into e power ax అని రాస్తాం. అంటే సింపుల్ గా దట్ d by dx of e power ax is equals to a into e power of ax అని కూడా మనం ఇక్కడ రాసుకోవడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం, డిఫరెన్షియేషన్ కి మనం డిఫైన్ చేయాలి అంటే we have to be know let this all the formulas in the solving the physics problems. ఇవన్నీ ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. తర్వాత మనకి ఇది ఫిజిక్స్ లో ఎలా యూజ్ అవుతుంది, ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది మనం డిస్కషన్ హ్యావ్ టు బి డిస్కస్ అబౌట్ డిఫరెంట్ ఫార్ములాస్ ఇన్ డిఫరెన్షియేషన్. ఆల్రెడీ కొన్ని డిస్కషన్ చేసాం, వి వర్ ఆల్రెడీ డిస్కస్డ్ సమ్ ప్రాబ్లమ్స్. అండ్ కొన్ని కాంప్లికేటెడ్ ఇంకా ఫర్దర్ గా మనం వెళ్తున్నప్పుడు వాటి ఫార్ములాస్ ఎలా ఉంటాయి అనేది కూడా మనకు అవసరం. దానికంటే ముందు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం, ఆ తర్వాత ఆ కాంప్లికేటెడ్ ఫార్ములాస్ కూడా డిఫరెన్షియేషన్స్ లో ఏమున్నాయో చూద్దాం. ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానండి, y is equals to x power of 5 ఒకటి, నెక్స్ట్ సెకండ్ వన్ y is equal to 3x power of 2 minus x అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ y is equal to x square minus sin x. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ is equals to y is equal to ఫార్ములాస్ రాస్తున్నాం, ఒకవేళ 5x power of 6 minus cos x అని లేకపోతే tan x అని రాద్దాం. ఇలాంటి ఫార్ములాస్ ఒకవేళ అంటే ఇలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సాల్వ్ దిస్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద x అని చెప్తే మనం ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం అనేది క్వశ్చన్స్. అంటే ఒకవేళ ఇప్పుడు డిస్కస్ చేసిన ఫార్ములాస్ అన్ని మనకు
ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో అడుగుతున్నప్పుడు మనం ఎలా చేస్తాం అనేది. నెక్స్ట్ ఇంకొక చూడండి ప్రాబ్లం, y is equals to log x ప్లస్ sin x. ఒకవేళ log x sin x ఇంటూ లో ఉన్నప్పుడు ఎలా చేస్తాం అది మనం నెక్స్ట్ సిచ్యువేషన్ లో డిస్కస్ చేద్దాం. x స్క్వేర్ sin x ఇంటూ లో ఉన్నప్పుడు అంటే డివైడ్ లో ఉన్న ఇంటూ లో ఉన్న ఎలా చేయాలనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ డిస్కషన్ చేస్తే దీన్ని సాల్వ్ చేయండి. దట్ ఎంప్లాయిస్ dy బై dx చేస్తే ఏమొస్తుంది చెప్పండి. dy బై dx అంటే మనకు తెలుసు ఫార్ములా ఏంటి, d బై dx ఆఫ్ x పవర్ n ఫార్ములా ఇస్ ఈక్వల్స్ టు n into x power of n minus 1 అని రాసేసుకున్నాం కాబట్టి now here we write it here 5 into x power of 5 minus 1 is nothing but 5x power of 4 అని వాల్యూస్ రాస్తాం. నెక్స్ట్ దీన్ని కూడా ఒకవేళ dy బై dx చేస్తుంటే చెప్పండి ఇండివిజువల్ గా x స్క్వేర్ చేయాలి x చేయాలి కాబట్టి రెండింటికి డిఫరెన్షియేషన్ ఇంప్లిమెంట్ అవుతే లోపలికి వచ్చేది ఏమవుతుంది 3 into 2 into x power of 2 minus 1 minus x డిఫరెన్షియేషన్ చేస్తే 1 వస్తుంది కాబట్టి dx బై dx అంటే 1 అవుతుంది. That implies 6x square లేకపోతే సారీ 6x power of 1 మైనస్ లేకపోతే 6x minus 1 అనేది ఈ దానికి డిఫరెన్షియేషన్ ఫార్ములా అవుతుంది. అండ్ సిమిలర్లీ సాల్వ్ హియర్ దిస్ వన్ ఫర్ dy by dx this kind of function you have to get it here. Direct I am writing 2x because x square is nothing but 2 into x power of 2 minus 1 minus it shows that 2x minus differentiation of sin x is nothing but we have to know that is cos x value. ఇంతకుముందే రాసాం కదా. Let's just recap that all the formulas. Now we will be get easy to understand. Now have to be calculate for this one also be dy by dx is equals to 5x power of 6 minus tan x ఉంది. So let's know what is the formula of 5 is a constant. We have to be write it as usually and x power 6 multiply చేస్తున్నాం కాబట్టి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి 6 కిందికి వచ్చేసి x power of 6 minus 1 అని రాసేసుకుంటాం. అండ్ మైనస్ tan x అంటే is nothing but second square x అని కూడా రాసేసి మనకు క్లియర్ గా వచ్చేస్తుంది. Now we can solve here. It is 5 6 the 30 x power of 5 minus second square x. క్లియర్ అంటే మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ మళ్ళీ ఒకవేళ ఇలాంటి డిఫరెన్షియేషన్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు అగైన్ హ్యావ్ టు బి డూ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఒకవేళ టైం తో డిఫరెన్షియేషన్ చేయొచ్చా అంటే నో ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ద ఫంక్షన్ హస్ గివెన్ ఇన్ x కోఆర్డినేట్స్ x ఫంక్షన్స్ లో మాత్రమే ఇచ్చింది కాబట్టి we have to be calculate. For log x differentiation ఏంటండి d by dx of log x అంటే 1 by x. Next plus sin x అంటే ఏంటి cos x. This is the differentiation things for different components or లేకపోతే different functions ఏమిచ్చినా మనం ఇలా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ఏమైనా ఫంక్షన్ ఎక్స్ట్రా ఏమైనా ఇస్తే ఆ ఫంక్షన్స్ కూడా ఇలా ఎక్స్టెండ్ చేస్తూ పోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి ఒకవేళ సార్ ఇప్పుడు మనకి ఇక్కడ 3x² ప్లస్ 1 ఇచ్చింది అనుకున్నాం అంటే ఇప్పుడు 1 కూడా డిఫరెన్షియేషన్ చేయాలి కదా. 1 డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైపోతుంది 0 అవుతుంది సింపుల్ గా. అండ్ రిమెంబర్ వన్ థింగ్ హియర్ if any constant is individually here there or anywhere that constant gives the differentiation is always 0. Okay, but here the constant is multiplied with variable number. The constant is multiplied with variable number. If any variable number is there, that variable number might be differentiated, but only constant number is there. That constant number will be gives is equal to 0. So next we have to be calculate the different formulas from differentiation concept. This differentiation will gives more interested to solve the problems. మనం మ్యాథ్స్ లో కొంచెం ఇన్వాల్వ్ అయిపోతే అసలు ఏం చేస్తున్నాం అంటే ఎంత డెప్త్ గా వెళ్ళిపోవచ్చు. డిఫరెన్షియేషన్ అంటే చాలా ఈజీగానే ఉంటుంది అర్థం చేసుకోవడం కోసం. కొన్ని ఫార్ములాస్ అయితే హ్యావ్ టు బి రిమెంబర్, అదర్వైజ్ యూ కెనాట్ రిమెంబర్ ద ఆల్ ఫార్ములాస్. ఒకవేళ 10th ఫార్ములా ఏమో ఇంతకుముందు ఫార్ములాస్ తో కంటిన్యూ చేస్తే ఫర్ సపోజ్ y is equal to u into v అంటే ఒకవేళ రెండు వేరియబుల్ ఫంక్షన్స్ మల్టిప్లైడ్ లో ఉన్నప్పుడు ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అంటే dy by dx into u into v అనే రెండు వేరియబుల్ నెంబర్స్ ఉన్నప్పుడు దీనికి ఫార్ములా ఏంటంటే ఫస్ట్ u గాని ఎనీ వన్ థింగ్ కాన్స్టెంట్ పెట్టుకొని ఇంకొక దానికి డిఫరెన్షియేషన్ చేస్తాం అండ్ ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఇది డిఫరెన్షియేషన్ అయిపోయింది కదా v నెక్స్ట్ u కు డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి v కాన్స్టెంట్ గా రాసుకొని u కు డిఫరెన్షియేషన్ చేస్తాం. దిస్ ఇస్ ద సింపుల్ ఫార్ములా. అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎలా రాస్తారంటే u into v dash ప్లస్ v into u dash అని కూడా రాస్తారు. మన కొన్ని బుక్స్ లో కూడా మనం అలా డిఫైన్ చేసుకోవచ్చు u into v అనే ఫంక్షన్ కి ఒకవేళ కావాలి అని అనుకుంటే. అండ్ వన్ మోర్ ఫార్ములా హియర్ వన్ ఆఫ్ ది ఫంక్షన్ ఇస్ d by dx ఆఫ్ u by v ఉంటే ఎలా ఉండాలంటే రెండు వేరియబుల్ ఫంక్షన్స్ ఒకవేళ డివిజన్ మెథడ్ లో ఉంటే దీన్ని డివిజన్ రూల్ అంటారు, దీన్ని మల్టిప్లికేషన్ రూల్ అని కూడా అంటాం.
సో సింపుల్ గా దీని డిఫరెన్షియేషన్ ఏంటంటే v స్క్వేర్ కింద రాసేసుకోవాలి. ఎప్పుడైనా v కింద ఉంది కాబట్టి v స్క్వేర్ రాసుకొని ఇక్కడ vu డాష్ మైనస్ uv డాష్ అని రాసేసుకుంటే సరిపోతుంది. క్లియరా? vu డాష్ మైనస్ uv డాష్ అని రాసేసుకుంటే ఇది మనకు డివిజన్ మెథడ్ లో ఉన్నప్పుడు ఫార్ములా అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి దీనికి ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుందండి. y is equal to x log x. ఓకే, నెక్స్ట్ y is equal to x log x అంటే దీనికి సొల్యూషన్ ఏమవుతుంది చెప్పండి. y is equal to x log x అంటే dy by dx is equals to d by dx of x into log x. See students, here very easy to hear. This is a, let us assume this is a u and this is a v. Clear? Now we have to be assume this all function is equal to uv method. Let us assume this one u is nothing but, let us assume this formula. First of all, anything you can take common. For x, let us take this is a constant and remain this log x you have to be differentiate until d by dx of log x plus again v is a constant until log x constant ga తీసుకుందాం and x have to be differentiated with respect to the x, right? ఇక్కడ x cancel అయిపోతుంది. d by dx of log x అంటే ఎంత? x into 1 by x plus log x into d by dx of x అంటే x 1 అవుతుంది కాబట్టి ఇక్కడ log x మిగిలిపోతుంది. అంటే therefore the function is equal to, ఇది 1 cancel అయిపోతే 1 plus log x. ఈ ఫార్ములా అనేది వస్తుంది. అంటే dy by dx ఎంత వచ్చేసింది మనకు? ఈ ఫార్ములా వస్తుంది. ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇంకా మనకు మ్యాథ్స్ ఫిజిక్స్ లో సాల్వ్ చేసేటప్పుడు మనకు ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని డెప్త్ గా రావడం జరుగుతుంది. ఈ ఫార్ములా చాలా రేర్ గా యూజ్ చేస్తాం, కానీ దిస్ హ్యావ్ టు బి యూజ్ విల్ బి యూజ్ మోర్ ఇన్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ ఏమైనా డెప్త్ గా తీసుకుంటే y is equal to x square cos x అనే ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ ఎలా చేయాలంటే dy by dx again d by dx of this all the function, right? X square cos x, nothing but this is a u, this is a v, and you have to be take any one thing function constant and you have to be differentiation for another function, that is cos x. Keep remember this one, anything is constant take it 1 and place another remaining function is constant, take out cos x is a constant and remaining this is d by dx of x square. and నోట్స్ చేసుకోండి, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇట్స్ వెరీ ఈజీ టు లెర్న్ అగైన్ అండ్ రీక్యాప్. ఇప్పుడు చూస్తున్నప్పుడు బాగా ఈజీ అనిపిస్తుంది, కానీ తర్వాత మనం సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా రాదు. కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ నోట్స్ రాస్తే ఈజీగా అర్థమైపోతుంది. నౌ డిఫరెన్షియేట్ ఫర్ దిస్ కాస్ ఫంక్షన్ మైనస్ sin x is the differentiation function plus d cos x into dx square by dx అంటే cos x అలాగే రాసుకొని ఈ x square dx అంటే ఏం రాస్తాం? 2x అని రాసేసుకుంటే సింపుల్ గా minus x square sin x plus 2x into cos x. ఎందుకు cos x రాసుకున్నాం అంటే 2 ఫంక్షన్ కిందకి వస్తుంది కాబట్టి 2 into x రాస్తే x square ఫంక్షన్ 2x అయిపోయింది. దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ డెరివేషన్ ఫర్ మనం సింపుల్ గా చెప్పేయచ్చు y డాష్ వాల్యూ. మనం సింపుల్ గా y డాష్ అంటే డిఫరెన్షియేషన్ ఒకసారి చేసినాము అండ్ ఇంకోసారి కూడా చేసేది ఉంటుంది. మనకు అంతవరకు అవసరం రావాలి అంటే దాన్ని మనం ఫర్దర్ గా డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మనం ఫిజిక్స్ లోకి వెళ్ళిపోతే ఆ ఫిజిక్స్ లో మనకి ఎలాంటి డిఫరెన్షియేషన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఈ డిఫరెన్షియేషన్ వల్ల యూజెస్ ఏంటి మనకు అనేది ఇప్పుడు మనం దీంట్లో చూద్దాం. ఇక్కడ నుంచి మనం ఫిజిక్స్ లోకి ఎంటర్ అయిపోయి డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి, మనకి ఇందులో ఇప్పుడు ఫిజిక్స్ లో ఎలా ఇన్వాల్వ్ అవుతుంది, ఫిజిక్స్ లో ఈ ఫార్ములాస్ అన్ని ఎలా వస్తాయి అని అంటే జస్ట్ మనం బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వన్ వీ హ్యావ్ టు బి సింపుల్ ఫార్ములాస్ హ్యావ్ టు నో. వెలాసిటీ డిఫరెన్షియేషన్ అంటే సింపుల్ గా ds by dt అని రాస్తాం అండ్ యాక్సిలరేషన్ డిఫరెన్షియేషన్ అంటే dv by dt అంటాం. అంటే the rate of change of displacement is called velocity, the rate of change of velocity is called acceleration and acceleration కూడా డిఫరెన్షియేట్ చేస్తే మనకు డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తాయి. దాని మీద కూడా వీడియో చేశాను, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ మనకు ఈ వెలాసిటీ డిఫరెన్షియేషన్ చేస్తే డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఇవి మనకి ఎలా యూజ్ అవుతున్నాయి, వీటి ద్వారా మనం జనరల్ గా డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ సపోజ్ s is equal to t cube plus t plus 1 అనే ఫంక్షన్ ఒకటి ఇచ్చి ఫైండ్ ద వెలాసిటీ అంటారు. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ వెలాసిటీ at t is find velocity. ఫస్ట్ మనం బేసిక్ వెళ్దాం. ఫైండ్ వెలాసిటీ అంటారు. ఇప్పుడు డిఫరెన్షియేషన్ తెలుసు కదా, డిస్ప్లేస్మెంట్ దేంతో డిఫరెన్షియేట్ చేస్తే మనకు వెలాసిటీ వస్తుంది చెప్పండి ఇక్కడ. అంటే ds by dt టైం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తే మనకి ఫంక్షన్ అనేది వెలాసిటీని షో చేస్తుంది. కాబట్టి t cube plus t plus 1 అని రాసేసుకుందాం.
ఇక్కడ t క్యూబ్ అంటే ఏమో చూడండి 3t పవర్ ఆఫ్ స్క్వేర్, ఎందుకంటే d బై dt ఆర్ dx ఎనీథింగ్ అవ్వచ్చు. x పవర్ ఆఫ్ n ఫంక్షన్ ఉంటే ఏం రాసుకోవటం n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 అని ఇప్పుడే నోట్ చేసుకున్నాం కాబట్టి 3 అంటే 3 ఇంటూ t పవర్ ఆఫ్ 2, 3 మైనస్ 1 అంటే 2 అవుతుంది. అండ్ రిమైనింగ్ దిస్ వన్ కి t కి అయితే ఏమైతుంది 1 అయిపోతుంది, ప్లస్ కాన్స్టెంట్ కి డిఫరెన్షియేట్ చేస్తే 0 అయిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం ఫంక్షన్ అంటే దేనికి ఈక్వల్ అండి, వెలాసిటీకి ఈక్వల్. కాబట్టి మనకు వెలాసిటీ వచ్చేసి చూడండి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 3t స్క్వేర్ ప్లస్ 1. అర్థమైందా? మనకి ఎలాంటి ఫిజికల్ క్వాంటిటీని ఇస్తే మనం ఇంకొక ఫిజికల్ క్వాంటిటీగా డిఫరెన్షియేషన్ చేస్తూ మార్చడం ఎలా అనేది ఇక్కడ చూస్తున్నాం. చూడండి, he given velocity displacement but we were changed in the velocity. And ఇక్కడ నుంచి acceleration find out చేయొచ్చా? Yes, we can find it. See, find the velocity and acceleration. Let us assume here find the velocity and acceleration. Here the velocity term is there. Again మనకు velocity ఉంది ఇక్కడ. Acceleration రావాలంటే ఏం చేయాలి? Again you have to be differentiation with respect to the time. This is nothing but velocity. dv by dt అంటే ఏంది? This is equals to acceleration. That is equal to d by dt of 3t square plus 1. సింపుల్, ఇంతే. మనకి ఇంతకంటే పెద్ద కాంప్లికేషన్స్ ఏముండవు. వచ్చిన దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తూ పోతే మనకు డిఫరెంట్ టర్మ్స్ అనేవి యూజ్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ మళ్ళీ 3 ఇంటూ టీ స్క్వేర్ ని డిఫరెంట్ చేస్తే 2 ఇంటూ టీ పవర్ ఆఫ్ 2 మైనస్ 1 అంటే టీఏ ప్లస్ కాన్స్టెంట్ ని డిఫరెంట్ చేసేసి అంటే 60 యాక్సిలరేషన్ వస్తుంది, అంటే 60 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ వెలాసిటీ ఎంత? మీటర్ పర్ సెకండ్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏంటి? మీటర్స్ లో ఇచ్చింది అనుకుంటే. ఓకేనా? అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనకి డిఫరెన్షియేషన్ ఎలా యూజ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్స్ ఇస్తే ఎలా యూజ్ అవుతుంది. ఇంకా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, మీకు అప్పుడు క్లియర్ వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్ ప్లస్ లాగ్ ఎక్స్. ఇంత పెద్దగా రావు, కానీ మనకు ఒకవేళ ప్రాబ్లమ్స్ అడిగితే లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, ఇలా ఒక ఫంక్షన్స్ ఏమైనా ఇస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ డిస్ప్లేస్మెంట్ కు ఫైండ్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అంటున్నాడు. అండ్ ఫైండ్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అన్నప్పుడు చూడండి, సింపుల్ గా మనకు వెలాసిటీ కావాలంటే ఏంది? ds బై dt అనేది కావాలి, అవునా? వెలాసిటీ కావాలంటే ds బై dt కావాలి. ఈ ds బై dt కావాలంటే ఏం చేస్తాం? ఇక్కడ సింపుల్ గా t స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే d బై dt ఆఫ్ t స్క్వేర్ ప్లస్ log x ప్లస్ sin x. అంటే మొత్తం ఫంక్షన్ కి మనం డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక t స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత వస్తుంది? 2 ఇంటూ t పవర్ ఆఫ్ 2 మైనస్ 1 అంటే 2t ప్లస్ log x కి డిఫరెన్షియేషన్ ఎంత? 1 బై log x కాదనేది t తీసుకుందాం, ఎందుకంటే మనం t లో తీసుకుంటాం కాబట్టి ఫంక్షన్ అనేది అంతా t లో ఉండాలి. ఒకవేళ వేరే ఉంటే కాన్స్టెంట్ 0 అయిపోతుంది. 1 బై t రాసుకుంటాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ ప్లస్ sin t అంటే ఏం రాస్తాం? cos t అని రాసేసుకుంటాం. సింపుల్ గా మనకి ఇక్కడ ఇది మనకు వెలాసిటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ వెలాసిటీని యూజ్ చేస్తూ మనం డిఫరెన్షియేషన్ చేయొచ్చా అంటే yes, we can do differentiation with respect to time చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది? యాక్సిలరేషన్ వస్తుంది. ఈ యాక్సిలరేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తాం? దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 డిఫరెన్షియేషన్ d బై dt ఆఫ్ 2t ప్లస్ 1 బై t ప్లస్ cos t. ఓకే, ఇప్పుడు d బై dt ఆఫ్ 2t ప్లస్ cos t అంటే యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తున్నాం? 2 ఇంటూ dt బై dt అంటే 1 అవుతుంది కాబట్టి 2 ఇంటూ 1 ప్లస్ 1 బై t. 1 బై t ఉన్నప్పుడు ఏం రాస్తాం? చూడండి, సింపుల్ గా ప్లస్ d బై dt ఆఫ్ t పవర్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ cos t అంటే ఏంది? మైనస్ sin t. ఓకే, ఇది ఒకటి కొంచెం కాంప్లికేటెడ్ అవ్వచ్చు. చూడండి, సింపుల్ గానే ఉంటది. t పవర్ ఆఫ్ మైనస్ 1 రాసుకొని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. మళ్ళీ సేమ్ ఇదే ఫార్ములా వాడుతున్నాను నేను. ఇదే ఫార్ములా x పవర్ ఆఫ్ n ఫార్ములా. x పవర్ ఆఫ్ n ఎంత ఉంది? ఇక్కడ మైనస్ 1 ఉంది కాబట్టి మైనస్ 1 ఇంటూ t పవర్ ఆఫ్ మైనస్ 1 మైనస్ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఏమైతుంది? మైనస్ sin t అనేది వస్తుంది. therefore 2 ఇంటూ ప్లస్ 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ t పవర్ ఆఫ్ మైనస్ 2. t పవర్ ఆఫ్ మైనస్ 2 అంటే ఏం రాసుకోవచ్చు? 1 బై t స్క్వేర్ మైనస్ sin t అని మనం యాక్సిలరేషన్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ విధంగా మనకు ఫిజిక్స్ లో డిఫరెన్షియేషన్ అనేది యూజ్ అవుతా ఉంటది. ఈ ఫిజిక్స్ ఎలా యూజ్ అవుతుంది? ఈ ఫిజిక్స్ లో డిఫరెన్షియేషన్ ఎలా యూజ్ అవుతుంది అంటే ఇలా ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చినప్పుడు ఆ ఫిజికల్ క్వాంటిటీని ఇంకొక ఫిజికల్ క్వాంటిటీలో కన్వర్ట్ చేయాలి అంటే దట్ ఫిజికల్ క్వాంటిటీ హ్యావ్ టు బి డూ బై ద డిఫరెన్షియేషన్, దెన్ we will get any another physical quantity. Is that any possibilities? Clear? This is completely about differentiation. Next video మీకు ఇంటిగ్రేషన్ కూడా అవైలబుల్ గా ఉంచుతాను, ఆ వీడియో కూడా చూడండి. మీకు క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. ఒకవేళ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నా లేకపోతే డిఫరెన్షియేషన్ చేయాలనుకున్నా మనకి ఈజీగా ఉంటుంది. సో
ఐ హోప్ యూ ఆల్ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ లైక్ దిస్ వీడియో. మీరు లైక్ చేశారని నమ్ముతున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.